హలో స్టూడెంట్స్, ఏబిఆర్ టెక్ అకాడమీకి స్వాగతం. బీట్రిప్లీ సబ్జెక్ట్ అంటే భయంగా ఉంటుందా? ఈ వీడియో చూశాక ఆ భయం కంప్లీట్గా పోతుంది. చాలామంది స్టూడెంట్స్ బీట్రిప్లీ సబ్జెక్ట్ అంటే చాలా టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలి అంటే బేసిక్స్ని అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ సబ్జెక్టు. మీరు ఫార్ములాస్ గురించి కానీ సర్క్యూట్ గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రతి కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ మీరు బిగినర్ అయినా పర్వాలేదుమా, నేను బేసిక్స్ నుంచి క్లియర్గా నేర్చుకునే విధానంలో మీకు గైడ్ చేస్తాను. మన ఛానల్లో డయాగ్రమ్స్తో, ఎగ్జాంపుల్స్తో, ఎగ్జామ్కి అవసరమయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఈజీగా అర్థమయ్యేలా టీచ్ చేస్తాను. మీరు రెగ్యులర్గా ఈ క్లాసెస్ని ఫాలో అయితే బీట్రిప్లీలో మంచి మార్క్స్ స్కోర్ చేయడం చాలా ఈజీ. కాబట్టి బీట్రిప్లీ సబ్జెక్ట్ అంటే భయపడకండి. మనమందరం కలిసి సింపుల్గా, స్మార్ట్గా నేర్చుకుందాం. అయితే ఈ బీట్రిప్లీ సబ్జెక్ట్లో మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండిమా. బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని షార్ట్ ఫామ్లో బీట్రిప్లీ అంటారు. ఇది కంప్లీట్గా 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100 మార్క్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 30 మార్క్స్, 70 మార్క్స్. 30 మార్క్స్ని ఇంటర్నల్ ఎగ్జామ్కి కండక్ట్ చేస్తారు. 70 మార్క్స్ని ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి కండక్ట్ చేస్తారు. ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే మనకి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఈ మిడ్ ఎగ్జామ్కి 30 మార్క్స్కి ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటే సెమ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి 70 మార్క్స్కి బీట్రిప్లీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మనం ఇప్పుడు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 70 మార్క్స్కి ఉన్న ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అంటే సెమ్ ఎగ్జామ్. ఈ 70 మార్క్స్ని మళ్ళా ఎలా డివైడ్ చేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండిమా. ఈ 70 మార్క్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 35 మార్క్స్, 35 మార్క్స్. ఈ 35 మార్క్స్ ఏంటి అంటే పార్ట్ ఏ 35 మార్క్స్కి ఉంటుంది, పార్ట్ బి 35 మార్క్స్కి ఉంటుంది. అంటే బీట్రిప్లీ సబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి. పార్ట్ ఏని 35 మార్క్స్ కండక్ట్ చేస్తారు, పార్ట్ బిని కూడా 35 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. మళ్ళీ ఈ 35 మార్క్స్ని ఎలా డివైడ్ చేశారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 35 మార్క్స్ కదా ఉండేది, 5 మార్క్స్ 35 మార్క్స్గా డివైడ్ చేసి ఉంటారు. మరి ఈ 5 మార్క్స్కి ఏమి ఇస్తారు అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 1 మార్కు అలాట్ చేస్తారు. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. ఈ 30 మార్క్స్కి ఏముంటాయంటే 10 మార్క్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అట్లాగే పార్ట్ బిలో కూడా ఈ 35 మార్క్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 5 మార్క్స్ అండ్ 30 మార్క్స్కి. ఈ 5 మార్క్స్కి ఏముంటాయంటే 1 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. ఈ 30 మార్క్స్కి 10 మార్క్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ టోటల్ 70 మార్క్స్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేశారు. 35 మార్క్స్ పార్ట్ ఏకి, మిగతా 35 మార్క్స్ పార్ట్ బికి. అంటే మనం 2 పార్ట్స్ని ఒకే క్వశ్చన్ పేపర్లో ఇచ్చుంటారు. 2 పార్ట్స్ క్వశ్చన్స్ అవన్నీ కలిపి 35 మార్క్స్కి 35 మార్క్స్కి రాయాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఈ పార్ట్ ఏలో ఏమి టాపిక్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఏ టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూద్దామా. పార్ట్ ఏలో మనకి పార్ట్ ఏ నేమ్ వచ్చి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అంటే ట్రిప్లీ బ్రాంచ్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటినీ మనం పార్ట్ ఏలో స్టడీ చేస్తాం. అట్లాగే పార్ట్ బి అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ పార్ట్ బి నేము బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఈ పార్ట్లో ఈసీఈ బ్రాంచ్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోబోతాం. అట్లాగా పార్ట్ ఏని పార్ట్ బిని ఈ విధంగా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో 3 యూనిట్స్ ఉంటాయి మా, 3 యూనిట్స్ ఉంటాయి. పార్ట్ బిలో కూడా 3 యూనిట్స్ ఉంటాయి. అంటే బీట్రిప్లీలో మనం 6 యూనిట్స్ని చదవాలి అన్నట్టు. పార్ట్ ఏలో 3 యూనిట్స్ చదువుతాము, పార్ట్ బిలో 3 యూనిట్స్ చదువుతామన్నట్టు. అయితే ఒకసారి పార్ట్ ఏలో ఏ యూనిట్స్ ఉంటాయో ఒకసారి చూద్దామా. పార్ట్ ఏలో ఏమేమి యూనిట్స్ ఉంటాయంటే యూనిట్ 1లో డీసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ సర్క్యూట్స్ ఉంటాయి. యూనిట్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి. మెషిన్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని స్టడీ చేయాలి. యూనిట్ 3లో 3 పార్ట్స్గా స్ప్లిట్ చేశారు సిలబస్ని. ఎనర్జీ రీసోర్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, సేఫ్టీ మెషర్స్. అట్లాగే పార్ట్ బిలో కూడా మనకి 3 యూనిట్స్ ఉంటాయి.
యూనిట్ 1లో సెమీకండక్టర్ డివైసెస్ గురించి నేర్చుకుంటాము. యూనిట్ 2లో బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ టాపిక్స్ నేర్చుకుంటాం. యూనిట్ 3ని డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే అంటారు. ఇట్లాగా 3 యూనిట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 3 యూనిట్స్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. పార్ట్ బిలో కూడా 3 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. సో ఈ విధంగా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ని, యూనిట్స్ డిస్ట్రిబ్యూషన్ని ఈ విధంగా క్లాసిఫై చేశారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి BEE వీడియోస్ కోసం ABR టెక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.